హలో ఐటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ రెసిపీ చూపిస్తున్నాను. సింపుల్గా చూసేయండి. దీనికోసం నేను ఒక పాకెట్ వరకు ఫ్రెష్ క్రీము, ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఒక 5 నిమిషాలు బీట్ చేసుకొని తర్వాత స్వీట్నెస్ కోసం దీంట్లోకి నేను కండెన్సల్ మిల్క్ అంటారు కదా, ఇది కూడా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది లేకపోతే దీని ప్లేస్లో మనము షుగర్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా ఈ మిల్క్ ఈ క్రీము కొంచెం పఫీగా వచ్చేంత వరకు మంచిగా బీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను చాక్లెట్ సిరప్ రెడీ చేస్తున్నాను ఇంట్లోనే. దానికి కావాల్సినటివి 1 కప్పు బెల్లము, 2 కప్పుల వరకు బటరు, 1 కప్పు కోకో పౌడరు, ఇవన్నీ కూడా మంచిగా డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెల్ట్ అయిపోయింది చూడండి సిరప్, చాక్లెట్ సిరప్. ఈ సిరప్ని నేను ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో వేసుకొని కలిపేయాలి. నీట్గా కలిపేసి మీడియం టు హై మార్చుకుంటూ మనము బీటర్ని ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే మంచిగా మనకు ఒక 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా బీట్ అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ కానీ లేదా ఫాయిల్ పేపర్ కానీ మంచిగా ఈ విధంగా కవర్ చేసేసి మినిమం ఒక 12 అవర్స్ కానీ లేదా 1 డే పెట్టినా కూడా మంచిదేనా. మనకి వన్ డే ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల కూడా మంచిగా బాగా రెడీ అయిపోతుంది మనకి తినేదానికి ఐస్ క్రీమ్ వచ్చి. సో నేనైతే ఒక 1 డే అయితే పెట్టేశాను. 1 డే పెట్టిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ మంచిగా రెడీ అయిపోయింది చూడండి. చాలా క్రీమీగా ఉంది, చాలా టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉందండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.